హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే వంకాయ ఆలుగడ్డ కూరతోనైతే మీ ముందుకి రాబోతున్నాను. చాలా రోజుల తర్వాత వంటలు వీడియో అయితే తీస్తున్నా. ఇక ఇన్ని రోజులు చాలా గ్యాప్ వచ్చింది. ఇక నుండి అయితే రోజుకొక వీడియోనైతే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేనేం వంట అంటే ఆలుగడ్డ వంకాయలు, చిన్న వంకాయలు వండుతున్నాను. అదేంటిది, అవేం కలర్, వైలెట్ కలర్లో ఉండే వంకాయలు వండుతున్నాను ఫ్రెండ్స్. అవి నేను పొడుగు వండిన, ఇప్పుడైతే చిన్నవి వండబోతున్నాను. ఆ కర్రీ ఎప్పుడు మేము అది కూడా తినలేదు, అందుకనే మొన్న కరీంనగర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. అది కూడా ఎలా ఉంటుందో టేస్ట్ ఈరోజు అయితే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? చాలా రోజుల తర్వాత వంటల వీడియోనైతే తీస్తున్నా. చూడండి, ఈరోజు అయితే వంకాయ, ఆలుగడ్డ, టమాటా 3 మిక్సీ వేసి వండుదాం అనుకుంటున్నా. ఇట్లాంటి వంకాయలు అయితే పొడుగు వండినా, కానీ ఇంత వంకాయలు అయితే ఎప్పుడు వండలేదు. ఇదే ఫస్ట్ టైం. చూద్దాం ఇవి ఎలా ఉంటాయో టేస్ట్ అయితే. చాలా రోజులు అవుతుంది కదా ఫ్రెండ్స్, మీతో మాట్లాడాక చాలా గ్యాప్ వచ్చింది, అందుకనే మళ్ళీ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, టమాటాలను అయితే మంచిగా నీట్గా కడుక్కోవడానికి అయితే నీళ్ళు అయితే తెచ్చుకున్నా. టమాటాలు, పచ్చిమిర్చిలు అన్నీ వేస్తాను ఇందులో. వంకాయల కోసం అయితే ఉప్పును నీళ్ళు వేసి, చూడండి నీళ్ళల్లో ఉప్పు వేసి అయితే వంకాయలను అయితే కోసి అయితే వేస్తున్నా. ఎందుకంటే వీటికి ఉన్న జిడ్డు మొత్తం పోయి, ఇక చూడండి ఇలా ఎంత కలర్ అయితే మంచిగా వైట్గా ఉంటాయి అన్నట్టు వంకాయలు అయితే. అందుకోసమే ఉప్పు వేసి కడుక్కోవాలి వంకాయలను అయితే. ఇవన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. మిరపకాయలు, ఆలుగడ్డ, కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డనైతే కట్ చేసి పెట్టుకున్నాం. గిన్నె పెట్టుకొని అయితే ఆయిల్ అయితే పోసుకున్నాం. ఇటేమో బియ్యం కడిగి పెట్టేశాను. ఇక్కడనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో తీసుకుంటూ ఇటు వంట చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి, జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తే కొంచెం వాయిస్ అనేది గట్టిగా వస్తుంది, పెద్దగా వస్తుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ వీడియో తీసుకుంటూ వంట చేసుకుంటూ ఉండేసరికి అంత షేక్ అయినట్టు వీడియో కూడా అంత క్లారిటీగా మంచిగా రాలేదు ఫ్రెండ్స్. తర్వాతనైతే బాగానే వస్తుంది. ఒక చేతితోని వీడియో తీసుకుంటూ వంట చేసుకుంటూ మాట్లాడాలంటే చాలా కష్టం, మీరే అర్థం చేసుకోవాలి. చూడండి, అది గ్యాస్ చిన్నగా మండుతుందని అయితే చెప్తున్నాను, కానీ అది వినిపించడం లేదు సరిగా. అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మళ్ళీ తర్వాత నేను ఎదురుగా సెల్ అయితే పెట్టుకొని అయితే వంట చేసుకుంటూ మాట్లాడుతున్నాను. మాట్లాడింది కూడా సరిగా వినిపించదో అని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మిరపకాయలు అయితే వేసుకున్నాను. మిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని తర్వాత ఉప్పు అయితే వేసుకుంటున్నాను కూరలోనైతే. ఎప్పుడైనా ప్రతిసారి ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తాను. మీరేమేమి కూరలు అనుకున్నారో మా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఉల్లిగడ్డలు, మిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటా. ఎక్కువ వంకాయ కూర మేమైతే వండుకోం ఫ్రెండ్స్, ఎప్పుడో ఒక్కసారి అయితేనే వండుకుంటాం. ఒకసారి ఏమో పొడుగు వంకాయల కూర, ఆ వీడియోనైతే చాలా బాగానే వేయింది వ్యూస్ అయితే. ఈ వీడియో ఎలా అవుతుందో చూడాలి. ఉల్లిగడ్డలు, మిరపకాయలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు, మిరపకాయలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తాను. చూడండి, ఇటేమో అన్నం అయితే అవుతుంది.
రెండు ఒకటేసారి అయిపోతాయి అన్నట్టు. అందుకోసమే నేను కొంచెంసేపు కడిగి అయితే నానబెడతా బియ్యాన్ని అయితే. నేను ఎప్పుడైనా కానీ గంజి అయితే అంప ఫ్రెండ్స్, ఆడికాడికి అయితే వండుతా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చిన, ఇప్పుడైతే వేసుకోవాలి. అల్లం అయితే వేస్తున్నా. అల్లం నూరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. అందుకని నేను ఎప్పుడైనా ఫ్రిడ్జ్లోనే పెడతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. ఇక్కడైతే అన్నం అవుతుంది. అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై కావాలి. చూపెడతాను మీకు నేను అల్లం పేస్ట్ ఎలా ఫ్రై అయిందో. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడైతే టమాటాలు ఆలుగడ్డ రెండు వేసుకొని ఉడకనిచ్చుకోవాలి కొంచెం అయితే. ఇప్పుడు టమాటాలు ఆలుగడ్డలు అయితే వేస్తున్నా. ఆలుగడ్డ టమాటాలు అయితే ఉడుకుతుంది. రెండు వేసి అయితే కలిపాను. కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ఇక చూపెడతాను. చూపెట్టిన తర్వాత మూత పెడతా. చూడండి, రెండు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. ఇవి మంచిగా ఉడికిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. కారపొడి పసుపు వేసిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మేము అక్కడ ఉన్నప్పుడు పచ్చయి వంకాయలు వండుకునేటోళ్ళం. అసలు ఇట్లాంటి కలర్ ఎప్పుడు వండుకోకపోతుంది. మేమైతే వీడికి వచ్చిన తర్వాత మా అమ్మ టేస్ట్ మంచిగా ఉంటుందంటే ఇవే తెచ్చుకుంటున్నాము ఇప్పుడైతే. చూడండి, అన్నం అయితే అవుతుంది. మూత పెట్టేసి కాసేపు చిన్న పెడితే అదే అవుతుంది. అంతే సింపుల్ అన్నం అయితే. మేమైతే రైస్ కుక్కర్ కూడా యూజ్ చేయము. అసలు రైస్ కుక్కరే లేదు మా ఇంట్లోనైతే. చూడండి, ఉప్పు వేస్తే ఎలా అయిపోయినాయి చూడండి కలర్ అయితే. ఆలుగడ్డనైతే మంచిగా ఉడకాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. కొంచెం చివరి వరకు అయితే వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత తీసి కలుపుతున్నా. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే పసుపు వేస్తున్నా. చూడండి, ఒక స్పూన్ అయితే కారపొడి వేసుకుంటున్నా. ఎందుకంటే పచ్చిమిర్చిలు పోసిన కాబట్టి పచ్చిమిర్చిలు వేసినా కదా, అందుకోసమే ఒకటే స్పూన్ వేస్తున్నా. ఇవి వేసినాక కూడా చూపెడతాను మీకు కలర్ ఎట్లా ఉందో.
చూడండి కారపొడి పసుపు వేసిన తర్వాత ఇలా అయింది చూడండి కూర. ఇప్పుడైతే వంకాయలు వేసుకోవాలి. చూడండి అన్నం కూడా ఆల్రెడీ అయింది. బంద్ చేస్తున్నా అన్నంలో అయితే. ఇందులోనైతే వంకాయలు వేసుకుంటాను ఇక. వంకాయలు వేసి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకోవాలి. అప్పుడైతే ఒకటే స్పూన్ వేస్తాం కదా, ఇప్పుడైతే 2 స్పూన్లు వేస్తా. ఇక స్పూన్లో ఉప్పు వేసి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక కలుపుకొని కొన్ని మాత్రమే వాటర్ పోసుకోవాలి, బాగా వేయాలి. కొన్ని వాటర్ పోస్తాయి, కొన్ని మాత్రమే వస్తుందా నీళ్ళు. ఇక మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో మధ్యలో కొంచెం కొత్తిమీర వేయాలి, లాస్ట్లో ధనియాల పొడి వేయాలి. అంతే, సింపుల్. మాకు మహారాష్ట్రలో ఉన్నప్పుడు అయితే ఒక మసాలా దొరుకు, అది వేసుకుంటే మంచిగా ఉంది కూర. ఇక్కడ దొరకదో నాకైతే తెలియదు, నేను ఎప్పుడు అడగలే షాప్లోనైతే. గోడా మసాలా అనేది ఒకటి ఉండే ఫ్రెండ్స్, అది ఇప్పుడు ఇక్కడ దొరకదో నాకు తెలియదు. మూత పెట్టుకొని అయితే ఉడకబెట్టుకోవాలి. చూడండి ఉడుకుతుంది. ఇంకా మంచిగా నీళ్ళు అనేటివి దగ్గర పడేలాగా మంచిగా మెత్తగా ఉడకబెట్టాలి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇక చూడండి కొంచెం అయితే దగ్గర పడుతుంది. చూడండి సూపర్ ఉడికాయి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. సూపర్ ఉంటుంది. ఇక ఈ వంకాయలు అయితే తొందరగానే ఉడుకుతాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూరనైతే. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తున్నా. ఇక ఉడికేసింది అంతే ఫ్రెండ్స్.
ఇదో చూడండి మా లడ్డు ఒక్కడే ఉన్నాడు. వాళ్ళ అన్న ఊరికి వెళ్ళిండని డల్గా ఉన్నాడు. చూడండి వానికి వేడి కురుపులు అయితే బాగా అయినాయి ఫేస్ మీద ఫ్రెండ్స్. మామిడికాయలు అయితే ఫుల్ తిన్నాడు కాబట్టి అయినాయి అవి. చూడండి చిన్న పోయినట్టున్నాడు ఇక మా లడ్డు అయితే. ఆల్మోస్ట్ అయిపోయింది. వంకాయ ఆలుగడ్డ కూరనైతే అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది. తిందామని అనేసరికి మా ఆయనైతే ఎటో వెళ్ళాడు. ఆయన ఆల్రెడీ మా ఆయన ఉండు నేనైతే రొట్టెలు అయితే తిన్నాం పొద్దున్నే ఛాయ్లోనైతే. అందుకని ఆకలి వేయడం లేదు. కాసేపు అయిన తర్వాత తిందామని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్ని రోజులైతే అసలు పెట్టాలా వద్దా అని ఆలోచించిన, వ్యూస్ ఎక్కువ రావడం లేదని, అందుకని అంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి తీసుకుందాం అనుకుంటున్నాను. వెళ్తుంది కావచ్చు, వ్యూస్ వెళ్తుంది కావచ్చు అనే నమ్మకంతోనైతే ఇక ఇక్కడ నుండి అయితే డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తా. చూద్దాం. ఇంకా ఇది చేసుకుంటూ వేరే ఏదైనా పని కూడా చేసుకోవాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏదైనా పని చేయాలని కొంచెం అని అనుకుంటున్నాను. ఏదైనా బిజినెస్ అయినా ఏదైనా చేయాలని అయితే అనుకుంటున్నాను. మీకు ఏమైనా సలహా తెలిస్తే మాకు కొంచెం ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని అయితే. థ్యాంక్ యూ.